హరి ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి. ప్రియ భగవద్బంధువులారా, ఈ వారం ద్వాదశ రాశుల యొక్క ఫలితములను తెలియజేస్తున్నాము. ప్రథమంగా మేషరాశి. అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కుర్తిగా 1 పాదము ఈ మేషరాశి యందు ఇమ్మడి ఉన్నాయి. ఈ వారం అంతా గ్రహ స్థానాన్ని చూసుకుంటే గురువు వృషభంలో ఉన్నారు, కుజుడు మిథునంలో ఉన్నారు, కేతు కన్యలో ఉన్నారు, చంద్రుడు ధనుస్సులో ఉన్నారు మరియు చంద్రుడు 25వ తారీఖున మకరంలోకి ప్రవేశిస్తున్నారు మరియు చంద్రుడు 27వ తారీఖున కుంభంలోకి ప్రవేశిస్తున్నారు మరియు 29వ తారీఖున చంద్రుడు మీనంలోకి ప్రవేశిస్తున్నారు. శని కుంభంలో ఉన్నారు. రాహు, శుక్ర, బుధుడు మరియు రవి మీనంలో ఉన్నారు. 2025 మార్చి 23 నుంచి 29 వరకు మేషరాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయో మనం తెలియజేసుకుంటున్నాం. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మంచి మాటాతీరుతో ఇంటా బయట అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. గృహమన శుభకార్యాలకు ధనము చక్కగా ఒక ప్రణాళిక ప్రకారం ఖర్చు చేసుకుంటారు. విలువైన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు, నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో నష్టాలు అధిగమించి ముందుకు సాగుతారు. లాభసాటిగా ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులు అధికారుల నుండి మంచి ప్రశంసలు అందుకుంటారు. అలానే అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉన్నది ఈ వారం అంతా కూడా. వారం చివర స్వల్పంగా అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. ఈ వారం అంతా కూడా రామరక్షా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఓం నమ శివాయ నమ శివాయ. తదుపరి వృషభ రాశి. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. వృషభ రాశి. కుర్తిక 3 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 2 పాదములు ఇమిడి ఉన్నాయి. ఈ వారం అంతా గ్రహ స్థానాన్ని చూసుకుంటే గురువు వృషభంలో ఉన్నారు, కుజుడు మిథునంలో ఉన్నారు, కేతు కన్యలో ఉన్నారు, చంద్రుడు ధనుస్సులో ఉన్నారు మరియు చంద్రుడు 25వ తారీఖున మకరంలోకి ప్రవేశిస్తున్నారు. అలానే చంద్రుడు 27వ తారీఖున కుంభంలోకి ప్రవేశిస్తున్నారు మరియు 29న చంద్రుడు మీనంలోకి ప్రవేశిస్తున్నారు. శని కుంభంలో ఉన్నారు. రాహు, శుక్ర, బుధ మరియు రవి మీనంలో ఉన్నారు. 2025 మార్చి 23 నుండి 29 వరకు వృషభ రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. శత్రు సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. శత్రువుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు కొంత ఆశాజనకంగా ఉంటాయి. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో నూతన లాభాలు అందుకుంటారు. సంతానం, విద్య విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. ముఖ్యమైన పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల అండదండలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల యొక్క అండదండలు మీకు లభిస్తాయి. దైవ సేవలో కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశములు అందుతాయి. వారం ప్రారంభంలో చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. కుటుంబ సమస్యలతో అకారణ వివాదాలు కలుగుతాయి.
తెలియకుండా చిన్న చిన్న సమస్యలు కుటుంబంలో ఎదురవుతూ ఉంటాయి. వాటిని జాగ్రత్తగా గమనించగలరు. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే మేధా దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వలన అంతా శుభమే కలుగుతుంది. ఓం నమ శివాయ చ నమ శివాయ. తదుపరి మిథున రాశి. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. మిథున రాశి. ముగశిర 2 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 3 పాదములు ఇమిడి ఉన్నాయి ఈ మిథున రాశి యందు. గ్రహ స్థానాన్ని ఈ వారం అంతా చూసుకున్నట్లయితే గురువు వృషభంలో ఉన్నారు, కుజుడు మిథునంలో ఉన్నారు, కేతు కన్యలో ఉన్నారు, చంద్రుడు ధనస్సులో ఉన్నారు, మరియు చంద్రుడు 25వ తారీఖున మకరంలోకి ప్రవేశిస్తున్నారు, మరియు చంద్రుడు 27వ తారీఖున కుంభంలోకి ప్రవేశిస్తున్నారు, మరియు 29న చంద్రుడు మీనంలోకి ప్రవేశిస్తున్నారు. శని కుంభంలో ఉన్నారు, రాహు శుక్ర శని కుంభంలో ఉన్నారు, రాహు శుక్ర బుధుడు మరియు రవి మీనంలో ఉన్నారు. 2025 మార్చి 23 నుంచి 29 వరకు మిథున రాశి వారికి ఈ వార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. చిన్ననాటి మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. చాలా కాలంగా పూర్తి కాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సన్నిహితుల నుండి శుభకార్యాల ఆహ్వానాలు అందుతాయి. గృహమున వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వారం మధ్యలో కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల విస్తరణకు సన్నిహితుల సహకారాలు అందుతాయి. ఉద్యోగస్తులకు ఆశించిన స్థానచలనాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు మీరు అనుకున్నట్టుగా స్థానచలనాలు అందుకుంటారు. అలానే అన్ని రంగాల వారికి తగిన గుర్తింపు లభిస్తుంది. వారం ప్రారంభంలో సోదరులతో కొద్దిపాటి మనస్పర్ధలు కలుగుతాయి. జాగ్రత్తగా గమనించగలరు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే పంచముఖ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఓం నమ శివాయ చ నమ శివాయ. తదుపరి కర్కాటక రాశి. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. కర్కాటక రాశి. పునర్వసు 1వ పాదం, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదములు ఇమ్మడి ఉన్నాయి. గ్రహస్థానాన్ని ఈ వారం అంతా గ్రహస్థానాన్ని చూసుకున్నట్లయితే గురువు వృషభంలో ఉన్నారు, కుజుడు మిథునంలో ఉన్నారు, కేతు కన్యలో ఉన్నారు, చంద్రుడు ధనస్సులో ఉన్నారు, మరియు చంద్రుడు 25వ తారీఖున మకరంలోకి ప్రవేశిస్తున్నారు, మరియు చంద్రుడు 27వ తారీఖున కుంభంలోకి ప్రవేశిస్తున్నారు, మరియు 29వ తారీఖున చంద్రుడు మీనంలోకి ప్రవేశిస్తున్నారు. శని కుంభంలో ఉన్నారు. రాహు శుక్ర బుధ మరియు రవి మీనంలో ఉన్నారు. 2025 మార్చి 23 తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందో ఈ వార ఫలితాలను మనం తెలుసుకుందాం. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో వివాదాలు తెలివిగా పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కొంతవరకు బయటపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కీలక విషయాలను గురించి చర్చిస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. ఉద్యోగస్తులకు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహం అందుతాయి. నూతనంగా ప్రోత్సాహాలు అందుకుంటారు. వారం మధ్యలో చేపట్టిన పనులలో శారీరక శ్రమ పెరుగుతుంది. వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కావున గమనించగలరు. వృధా ఖర్చులను గమనించి ఖర్చులు చేయగలరు.
ఈ వారం అంతా కూడా చూసుకున్నట్లయితే గణేశాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఓం నమ శివాయ చ నమ శివాయ. తదుపరి సింహరాశి. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సింహరాశి. మక 4 పాదములు, పూర్వ పల్గుని 4 పాదములు, ఉత్తర పల్గుని 1 పాదము సింహరాశి యందు ఇమిడి ఉన్నాయి. ఈ వారం అంతా కూడా గ్రహ స్థానాన్ని చూసుకున్నట్లయితే గురువు వృషభంలో ఉన్నారు, కుజుడు మిథునంలో ఉన్నారు, కేతువు కన్యలో ఉన్నారు, చంద్రుడు ధనుస్సులో ఉన్నారు. మరియు చంద్రుడు 25వ తారీఖున మకరంలోకి ప్రవేశిస్తున్నారు. అలానే చంద్రుడు 27వ తారీఖున కుంభంలోకి ప్రవేశిస్తున్నారు. అలానే 29వ తారీఖున చంద్రుడు మీనంలోకి ప్రవేశిస్తున్నారు. శని కుంభంలో ఉన్నారు. రాహు, శుక్ర, బుధ మరియు రవి మీనంలో ఉన్నారు. 2025 మార్చి 23 నుంచి 29 వరకు సింహరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సింహరాశి వారికి కీలక వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి. బంధుమిత్రులతో మాటా పట్టింపులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో వైద్యులను సంప్రదించవలసి ఉంటుంది. కార్యక్రమాల నిమిత్తం దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితి కొంత చికాకు పరుస్తుంది. బంధుమిత్రుల వియోగం బాధిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడులు విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ఒకసారి ఆలోచించి చేయడం మంచిది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉంటాయి. వారాంతమున నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఈ వారం అంతా కూడా ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఈ వారం చూసుకున్నట్లయితే శివసహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఓం నమ శివాయ చ నమ శివాయ. తదుపరి కన్యారాశి. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. కన్యారాశి. ఉత్తర పల్గుని 3 పాదములు, హస్త 4 పాదములు, చిత్త 2 పాదములు ఈ కన్యారాశి యందు ఇమిడి ఉన్నాయి. ఈ వారం అంతా గ్రహస్థానాన్ని చూసుకున్నట్లయితే గురువు వృషభంలో ఉన్నారు, కుజుడు మిథునంలో ఉన్నారు, కేతువు కన్యలో ఉన్నారు, చంద్రుడు ధనుస్సులో ఉన్నారు. మరియు చంద్రుడు 25వ తారీఖున మకరంలోకి ప్రవేశిస్తున్నారు. మరియు చంద్రుడు 27వ తారీఖున కుంభంలోకి ప్రవేశిస్తున్నారు. అలానే 29వ తారీఖున చంద్రుడు మీనంలోకి ప్రవేశిస్తున్నారు. శని కుంభంలో ఉన్నారు. రాహు, శుక్ర, బుధ మరియు రవి మీనంలో ఉన్నారు. 2025 మార్చి 23వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కన్యారాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. చిన్ననాటి మిత్రుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుంటారు. దీర్ఘకాలిక వివాదాలలో విజయం సాధిస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత సంతృప్తికరంగా ఉంటుంది. బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు. వాహన వ్యాపారస్తులకు నూతన లాభాలు అందుతాయి. ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుండి మంచి గుర్తింపు పొందుతారు. నిరుద్యోగుల కష్టం ఫలించి అవకాశాలు లభిస్తాయి. వారాంతంలో బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. కావున జాగ్రత్తగా గమనించగలరు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం వలన
మంచిది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఈ వారం అంతా కూడా చూసుకున్నట్లయితే దేవీ ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. దేవీ ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఓం నమ శివాయ చ నమ శివాయ. తదుపరి తులారాశి. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తులారాశి. చిత్తా 2 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 3 పాదములు ఈ తులారాశి యందు ఇమిడి ఉన్నాయి. ఈ వారం అంతా గ్రహస్థానాన్ని చూసుకున్నట్లయితే గురువు వృషభంలో ఉన్నారు, కుజుడు మిథునంలో ఉన్నారు, కేతు కన్యలో ఉన్నారు, చంద్రుడు ధనుస్సులో ఉన్నారు. అలానే చంద్రుడు 25వ తారీఖున మకరంలోకి ప్రవేశిస్తున్నారు. అలానే చంద్రుడు 27వ తారీఖున కుంభంలోకి ప్రవేశిస్తున్నారు. మరియు 29వ తారీఖున చంద్రుడు మీనంలోకి ప్రవేశిస్తున్నాడు. శని కుంభంలో ఉన్నారు. రాహు, శుక్ర, బుధ మరియు రవి మీనంలో ఉన్నారు. 2025 మార్చి 23 నుంచి 29వ తారీఖు వరకు తులారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి నుండి కొంతవరకు బయటపడతారు. కీలక వ్యవహారాల్లో స్థిరమైన ఆలోచనలు ముందుకు సాగుతాయి. బంధుమిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో విశేషమైన లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. ఉద్యోగ విషయమై ప్రతిబంధకాలు తొలగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఆప్తులతో మాటాపట్టింపులు తొలగుతాయి. వారం ప్రారంభంలో ధనపరంగా స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే నవగ్రహ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఓం నమ శివాయ చ నమ శివాయ. తదుపరి వృశ్చిక రాశి. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వృశ్చిక రాశి. విశాఖ 1 పాదము, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు ఈ వృశ్చిక రాశి యందు ఇమిడి ఉన్నాయి. ఈ వారం అంతా గ్రహస్థానాన్ని చూసుకున్నట్లయితే గురువు వృషభంలో ఉన్నారు, కుజుడు మిథునంలో ఉన్నారు, కేతు కన్యలో ఉన్నారు, చంద్రుడు ధనస్సులో ఉన్నారు మరియు చంద్రుడు 25వ తారీఖున మకరంలోకి ప్రవేశిస్తున్నారు. అలానే చంద్రుడు 27వ తారీఖున కుంభంలోకి ప్రవేశిస్తున్నారు. మరియు 29వ తారీఖున చంద్రుడు మీనంలోకి ప్రవేశిస్తున్నారు. శని కుంభంలో ఉన్నారు. రాహు, శుక్ర, బుధుడు మరియు రవి మీనంలో ఉన్నారు. 2025 మార్చి 23 నుంచి 23వ తారీఖు నుంచి 29 వరకు వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యమైన పనుల్లో అపరాధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేయగలుగుతారు. ముఖ్యమైన పనుల్లో అపరాధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత కలుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలను చర్చిస్తారు. భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు సహోద్యోగులకు సహాయ సహకారాలు అందుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. వారాంతమున బంధుమిత్రులతో వివాదాలు ఉంటాయి. జాగ్రత్తగా గమనించగలరు. ఆకస్మిక ధన వ్యాయం సూచనలు ఉన్నాయి. అనుకోకుండా ధనము ఖర్చయ్యే పరిస్థితులు ఎదురవుతున్నాయి. గమనించగలరు. ఈ వారం అంతా కూడా విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఓం నమ శివాయ చ నమ శివాయ. తదుపరి ధనస్సు రాశి.
మూల 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1 పాదం ఈ ధనుస్సు రాశి యందు ఇమిడి ఉన్నాయి. ఈ వారం అంతా కూడా గ్రహస్థానాన్ని చూసుకున్నట్లయితే గురువు వృషభంలో ఉన్నారు, కుజుడు మిథునంలో ఉన్నారు, కేతు కన్యలో ఉన్నారు, చంద్రుడు ధనుస్సులో ఉన్నారు మరియు చంద్రుడు 25వ తారీఖున మకరంలోకి ప్రవేశిస్తున్నారు. అలానే చంద్రుడు 27వ తారీఖున కుంభంలోకి ప్రవేశిస్తున్నారు మరియు 29వ తారీఖున చంద్రుడు మీనంలోకి ప్రవేశిస్తున్నారు. శని కుంభంలో ఉన్నారు, రాహు శుక్ర బుధ మరియు రవి మీనంలో ఉన్నారు. 2025 మార్చి 23వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ధనుసు రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. వారం ప్రారంభంలో విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. అనుకోని విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. బంధువర్గం నుండి శుభకార్యాలు ఆహ్వానాలు అందుకుంటారు. విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు. విలువైన వస్తువులు వాహనాలు కొనుగోలు చేస్తారు. సంతానం, విద్య, ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. బంధుమిత్రులతో దైవసేవ కార్యక్రమాలను చక్కగా పాల్గొంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు లాభాలు అందుకుంటారు. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. జాగ్రత్తగా గమనించగలరు. ఈ వారం అంతా కూడా చూసుకున్నట్లయితే శ్రీ వెంకటేశ్వర వజ్రకవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఓం నమ శివాయ చ నమ శివాయ. తదుపరి మకర రాశి. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మకర రాశి. ఉత్తరాషాఢ 3 పాదములు, శ్రవణ 4 పాదములు, ధనిష్ట 2 పాదములు ఈ మకర రాశి యందు ఇమిడి ఉన్నాయి. ఈ వారం అంతా కూడా గ్రహస్థానాన్ని చూసుకుంటే గురువు వృషభంలో ఉన్నారు, కుజుడు మిథునంలో ఉన్నారు, కేతు కన్యలో ఉన్నారు, చంద్రుడు ధనుస్సులో ఉన్నారు మరియు చంద్రుడు 25వ తారీఖున మకరంలోకి ప్రవేశిస్తున్నాడు. అలానే చంద్రుడు 27వ తారీఖున కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు మరియు 29వ తారీఖున చంద్రుడు మీనంలోకి ప్రవేశిస్తున్నాడు. శని కుంభంలో ఉన్నారు, రాహు శుక్ర బుధ మరియు రవి మీనంలో ఉన్నారు. 2025 మార్చి 23వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు మకర రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. స్నేహితులతో వివాదాలను పరిష్కరించుకుంటారు. ప్రారంభించిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి సహకారాలు అందుతాయి. బంధుమిత్రులతో వినోదాల కార్యక్రమాలలో పాల్గొంటారు. అలానే గృహ నిర్మాణం వేగవంతం చేస్తారు. వ్యాపార విషయాలలో తెలివిగా వ్యవహరించి మంచి లాభాలను అందుకుంటారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి కీలక విషయాలు తెలుసుకుంటారు. కొన్ని రంగాల వారి ప్రయత్నాలు సఫలం అవుతాయి. వారం మధ్యలో ధనపరంగా ఇతరులతో మాట్లాడడం మంచిది కాదు. అంత మంచిది కాదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఈ వారం అంతా కూడా చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. ఓం నమ శివాయ చ నమ శివాయ. తదుపరి కుంభరాశి. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. కుంభరాశి. ధనిష్ట 2 పాదములు, శతభిషం 4 పాదములు,
పూర్వభద్ర 3 పాదములు. గ్రహస్థానాన్ని చూసుకున్నట్లయితే గురువు వృషభంలో ఉన్నారు, కుజుడు మిథునంలో ఉన్నారు, కేతువు కన్యలో ఉన్నారు, చంద్రుడు ధనుస్సులో ఉన్నారు మరియు చంద్రుడు 25వ తారీఖున మకరంలోకి ప్రవేశిస్తున్నారు. అలానే చంద్రుడు 27వ తారీఖున కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు మరియు 29వ తారీఖున చంద్రుడు మీనంలోకి ప్రవేశిస్తున్నారు. శని కుంభంలో ఉన్నారు. రాహు, శుక్ర, బుధ మరియు రవి మీనంలో ఉన్నారు. 2025 మార్చి 23వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కుంభరాశి వారికి ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. సంతానం, విద్య విషయాలలో శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. అనుకోకుండానే పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో పాత విషయాలు చర్చిస్తారు. గృహ నిర్మాణ యత్నాలు వేగవంతం చేస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశాలు అందుతాయి. వారం ప్రారంభంలో ఇతరులతో వాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఇతరులతో కొంచెం దూరంగా ఉండడం మంచిది. వాదాలతో ఉంటాయి కనుక దూరంగా ఉండడం మంచిది. చేపట్టిన పనులలో శ్రమ అధిక్యం పెరుగుతుంది. శ్రమ ఎక్కువగా పెరుగుతుంది. అయినా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఆదిత్య హృదయం స్తోత్రం పారాయణం చేయడం వలన ఈ వారం అంతా కూడా శుభ ఫలితాలను పొందుతారు. ఈ వారం అంతా కూడా ఆదిత్య హృదయం స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఓం నమః శివాయ, నమః శివాయ. తదుపరి మీనరాశి. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మీనరాశి. పూర్వభద్ర 1వ పాదము, ఉత్తరాభద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు ఈ మీనరాశి యందు ఇమిడి ఉన్నాయి. అలానే ఈ వారం అంతా గ్రహస్థానాన్ని చూసుకున్నట్లయితే గురువు వృషభంలో ఉన్నారు, కుజుడు మిథునంలో ఉన్నారు, కేతువు కన్యలో ఉన్నారు, చంద్రుడు ధనుస్సులో ఉన్నారు మరియు చంద్రుడు 25వ తారీఖున మకరంలోకి ప్రవేశిస్తున్నారు. అలానే చంద్రుడు 27వ తారీఖున కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు మరియు 29వ తారీఖున చంద్రుడు మీనంలోకి ప్రవేశిస్తున్నాడు. శని కుంభంలో ఉన్నారు. రాహు, శుక్ర, బుధ మరియు రవి మీనంలో ఉన్నారు. 2025 మార్చి 23వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు మీనరాశి వారికి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. బంధువర్గం నుండి శుభవార్తలు అందుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో సమస్యలను పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి విక్రయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. విలువైన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం నుండి విముక్తి లభిస్తుంది. చిన్న తరహా పరిశ్రమల వారు విశేషమైన ఆదరణ పొందుతారు. వారం మధ్యలో కొన్ని పనులు నిలిచిపోతాయి. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు తప్పవు కావున జాగ్రత్తగా గమనించగలరు. ఈ వారం అంతా కూడా చూసుకున్నట్లయితే ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఓం నమః శివాయ, నమః శివాయ. తదుపరి 30వ తారీఖు ఆదివారం నాడు మరలా కలుసుకుందాము. వచ్చే ఆదివారం నాడు మనము ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదేవిధంగా విశ్వావసునామ సంవత్సరానికి రాబోయే విశ్వావసునామ సంవత్సరానికి సంవత్సర ఫలితములను, ఆదాయ వ్యయములను, ద్వాదశ రాశుల యొక్క ఫలితములను తెలియజేసుకుందాం. గమనించగలరు. ఓం నమః శివాయ, నమః శివాయ. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.